అండి, చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఏంటి అనేసి. ఇది వచ్చేసి జిలేబీ కదా. మరి జిలేబీ ఎంతమందికి ఇష్టం? నాకు కూడా జిలేబీ ఇష్టం. కాకపోతే ఆ జిలేబీలో కూడా సెలెక్టెడ్గా తీసుకుంటాను. అది వచ్చేసి ఇది బెల్లం జిలేబీ. నేను ఎప్పుడైనా సరే బెల్లం జిలేబీని తీసుకుంటాను. 100 గ్రామ్స్ 3 పీసెస్ వచ్చాయన్నమాట. 100 గ్రామ్స్ అంటే ఇది వచ్చేసి చక్కెర జిలేబీ. చక్కెర జిలేబీ ఎంతమందికి ఇష్టం? చక్కెర జిలేబీ మా పిల్లలు తింటారు, వాళ్ళ కోసము ఈ బెల్లం జిలేబీ వచ్చేసి నేను తీసుకున్నా. మీకు ఒక విషయం చెప్పాలి, ఒక్కొక్కసారి సడన్గా నాకు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ సడన్గా ఎప్పుడైనా సరే ఉంటా జిలేబీ తినాలనిపిస్తుంటుంది. జిలేబీ కొద్దిగా ఎక్కువ ఇష్టంగా తింటాను. అలాగని ప్రతిరోజు కాదు, ఎప్పుడైనా ఒకసారి తినాలనిపించినప్పుడు. కాకపోతే తినాలనిపించినప్పుడు మాత్రం అనిపించింది అనుకోండి, అస్సలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేను. వెంటనే మా సార్ కాల్ చేసి చెప్తాను, పాపం తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే, నేను జిలేబీ ఇష్టపడతాను కాబట్టి ఏమైనా జిలేబీ సైడ్ వెళ్ళినా అటు సైడ్ వెళ్ళినా కనిపించినా అదే పనిగా నా కోసం గుర్తుపెట్టుకొని మరి తెస్తారు. ఇదంతా జోక్ కాదు, రియల్గా నాకు బెల్లం జిలేబీ ఇష్టము. ఒకసారి ఫోన్ చేసి మరి చెప్తుంటా, తినాలనిపించిందంటే తీసుకొచ్చేస్తుంటారు. ఇంకా స్వీట్స్ అంటే ఎక్కువ తినను, ఎక్కువ శాతం నేను ఇంట్లో చేసినవి తింటాను అనమాట. నువ్వులుండలు, రాగి లడ్డు ఇలాంటివి సెలెక్టెడ్గా తీసుకుంటాను. చక్కెరతో చేసిన స్వీట్స్ అయితే చాలా తక్కువ తీసుకుంటాను. అసలు చెయ్యను కూడా అనమాట. కేసరి తప్ప ఏది చెయ్యను. చూసారు కదా, ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లం ఇలాంటివి ఎక్కువ యూస్ చేస్తుంటా. మరి నాకు బెల్లం జిలేబీ ఇష్టం. మరి మీకు చక్కెర జిలేబీ ఇష్టమా, బెల్లం జిలేబీ ఇష్టమా? ఎంతమందికి జిలేబీ ఇష్టం? ఎంతమంది స్వీట్స్ లవర్స్? ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయరా. మరి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందని తెలుస్తుంది కదా, అది టేస్ట్ చేసే వాళ్ళకి తెలుసు. నేనైతే బెల్లం జిలేబీ 2 పీసెస్ తీసుకున్నాను.